క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విజయోత్సవాలు 30 రోజులైనటువంటి మన పాఠ్యభాగంలో విధేయత వలన విజయోత్సవాలు అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. సముద్రంపై రేగిన తుఫాను తమను యేసు నుండి వేరు చేస్తుందని శిష్యులు భయపడ్డారు. అంతేకాదు యేసు తమ గురించి బొత్తిగా మర్చిపోయాడనుకున్నారు. ఇలాంటి సమయాల్లోనే కష్టాల ముళ్ళు గుచ్చుకుంటుంది. ప్రభు మాతో ఉంటే ఇది మాకెందుకు సంభవించింది? దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకొని రావడానికి నీకు ఈ కీడు కలిగింది. యేసును నీ నుండి వేరు చేయడానికి కాదు, నువ్వు ఆయనకు మరింత విశ్వాసంతో మరింత ఆతృతగా హత్తుకోవాలనే. మనల్ని వదిలేశాడన్నట్టు కనిపించిన హృదయాల్లోనే మనల్ని మనం ఆయన చేతుల్లో వదిలి నిశ్చింతగా ఉండాలి. ఆయన మనకు అనుగ్రహించాలనుకున్నప్పుడే మనం వెలుగును ఆదరణను అనుభవిద్దాం. ఆయన ఇచ్చే బహుమతుల మీద కాదు కానీ విధేయతతో ఆయన మీద ఆశ పెట్టుకుందాం. విశ్వాసపు రాత్రిలో ఆయన మనల్ని వదిలినప్పుడు ఉక్కిరి బిక్కిరి చేసే ఆ చీకటిలోనే సాగిపోదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనంలో, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగించును అని రాయబడింది. మనము చూడగలిగినా లేకున్నా దేవుడు మనందరి ఎడల తన కార్యములు జరిగించును. ఆయన మన వ్యక్తిత్వాన్ని తన కుమారుడిని క్రీస్తు వ్యక్తిత్వం వలె మార్చుటకు అనుదినం పనిచేయుచున్నాడు. ఆయన తన పని పూర్తయ్యే వరకు శ్రమిస్తాడు. ఆ విషయంలో ఎట్టి సందేహం లేదు. ఆరంభించిన వాడు ఆనందంలో నడిపిస్తూ అంతం వరకు నడిపించేవాడు ఆయనే గనుక ఆయనకు సహకరించుటయే మన యొక్క విధి. మనం పొందే విజయాలను గూర్చి క్రీస్తు అనుదినం శ్రమిస్తున్నప్పుడు విధేయతతో ఆయనను అనుసరించి ఆ వెలుగును మన జీవితాల్లో కలిగినప్పుడే అట్టి విజయాన్ని చవి చూస్తాము. చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించే క్రీస్తు మనల్ని తన రూపంలోనికి మార్చుకుంటున్న మన జీవితాల్లో ఇప్పుడు ఎల్లప్పుడూ విజయోత్సవాలే కదా. దేవుని కృప మీతో మనందరితో ఉండుగాక. ఆమెన్.